దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దాన కీర్తనలు 115 అధ్యాయము 11వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవారలారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచి ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నటువంటి మీ యొక్క జీవితంలో మీరు ఎన్నో భారములు కలిగి ఎంతో ప్రతికూల పరిస్థితులను బట్టి కృంగిపోతూ ఉన్నారేమో. అయితే మీ సమస్త భారమును ప్రభు మీద మోపండి. ఆయన యందు నమ్మిక ఉంచి మీరు ఆయనకు మొర్రపెట్టండి. తప్పకుండా దేవుడు తన పరిశుద్ధ స్థలములో నుండి మీకు సహాయం చేస్తారు. ఆయనకు మొరపెట్టు వారందరికీ ఆయన సమీపంగా ఉన్నారు. ఆయన ప్రజలైనటువంటి వారందరూ కూడా ఆయనకు మొరపెడుతూ ఉంటుండగా ఎంతో గొప్పగా దేవుడు ఆ శ్రమల నుంచి విడిపిస్తారు. ఆ యొక్క ప్రతికూల పరిస్థితులన్నిటినీ సమాధానంగా మార్చి నెమ్మది, శాంతి, సమాధాన, విశ్రాంతిని కలుగ చేస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క సమయమందు ఈ మాటలు బట్టి వందనాలు ప్రభా. ఇదిగో ఈ వాగ్దానాన్ని వింటున్నటువంటి బిడ్డల జీవితాల్లో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు, బాధలు, ఇబ్బందులు కలిగి ఉంటున్నారో ఆ సమస్త భారము ఇప్పుడే నీ మీద మోపి అయ్యా నీ వైపు నేను తిరిగి నమ్మిక ఉంచి నీ యందు అయ్యా మొరపెట్టే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. ఇదిగో వారిని యందు నమ్మిక ఉంచి ప్రార్థిస్తుండగా మీ యొక్క ప్రత్యేకమైన సహాయం నీ సన్నిధిలో నుంచి ఇప్పుడే వారికి దయచేయండి. అయ్యా వారి కుటుంబాలున్న శోధన తొలగించండి, అప్పు సమస్య నుంచి విడిపించండి, కోర్టు కేసు నుంచి విడిపించండి. అయ్యా వారు తండ్రి నాయన ఆహారం లేక, ఆరోగ్యం లేక, నెమ్మది లేకుండా ఉన్నారేమో. అయ్యా మీరు సహాయం చేసి వారిని లేవనెత్తి పోషించి కాపాడండి ప్రభా. ఆరోగ్యంతో నింపండి దేవా. వారి గృహముల చుట్టూ, వారి చుట్టూ, వారి సమస్త విషయాల్లో మీ యొక్క కృపను అధికముగా కుమ్మరించి వారికి సహాయం చేయమని, వారికి తోడైండి, కాచి కాపాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటాం తండ్రి. ఆమేన్.